ఎంసెట్ స్ట్రెస్సా? Testonic.ai ని ట్రై చేయండి. ఫ్రీ మాక్ టెస్ట్, కస్టమ్ టెస్ట్, AI ఇన్సైట్స్ మరియు పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ కూడా. రిజిస్టర్ నౌ. జాతీయ పార్టీలుగా చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ లేక బీఆర్ఎస్ పార్టీ గాని పోటీ పడి మజ్లిస్ పార్టీ నాయకులు కనిపిస్తే అంతా మర్చిపోయి జీవుజూర్ అంటూ సలాములు కొడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అది ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో చాలా స్పష్టంగా మన ముందు కనబడతా ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ లేక బీఆర్ఎస్ పార్టీ కానీ ఎందుకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో పోటీ చేయడం లేదో తెలంగాణ అవసరం ఉంది. మీరు భారతీయ జనతా పార్టీని మతోన్మాద పార్టీ అని విమర్శిస్తారు కదా, మజ్లిస్ పార్టీ కొమ్ము కాస్తూ, మజ్లిస్ పార్టీ మోచేతి నీళ్లు తాగుతూ, మజ్లిస్ పార్టీకి వంగి వంగి సలాములు కొడుతూ, మజ్లిస్ పార్టీని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిపించడం కోసం మీరు అన్ని రకాలుగా అండగా నిలబడుతూ ఈరోజు భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిక హక్కు రాహుల్ గాంధీ గాని కేసీఆర్ గాని మేము బరాబర్ జాతీయవాదంతో కూడినటువంటి పార్టీ, మేము బరాబర్ రకంగా పోరాటం చేసేటువంటి పార్టీ, రజాకార్ల వారసత్వంగా ఉన్నటువంటి మజ్లిస్ పార్టీకి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తాం. మేమే కాదు, ఆ రోజు తెలంగాణ పోరాటంలో ఆ రోజు ఇక్కడ స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి వేలాది మంది స్వతంత్ర సమరయోధులు కూడా మజ్లిస్ పార్టీకి వ్యతిరేకంగా, రజాకార్లకు వ్యతిరేకంగా సామాన్య ప్రజలు కొమరం భీమ్ గాని, వందే మాత్రం రామచంద్రరావు గారు గాని అనేక మంది ప్రజలు, ఉద్యమకారులు, స్వతంత్ర సమరయోధులు ఏదైతే పోరాటం చేశారో ఆ వారసత్వాన్ని పునికి పుచ్చుకొని ఈ రోజు కూడా రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని సందర్భంగా మీరు ఏమన్నా కూడా అది మతోన్మాదం అన్నా మరొకటి అన్నా కూడా ఈ రోజైనా పోరాటం చేస్తాము, భవిష్యత్తులో కూడా మరింత పోరాటం చేసేటువంటి పరిస్థితి ఉన్నది. మజ్లిస్ పార్టీ కుట్ర చేస్తా ఉంది. రోజు పాత పట్టణానికే పరిమితం కాలే, హైదరాబాద్ అది నల్గొండలో కౌన్సిలర్స్ గెలుస్తారు, మహబూబ్ నగర్ లో కౌన్సిలర్స్ గెలుస్తారు, సంగారెడ్డిలో గెలుస్తారు, ఆదిలాబాద్ లో గెలుస్తారు, నిర్మల్లో గెలుస్తారు, యావత్ తెలంగాణ అంతా కూడా విస్తరిస్తున్నారు. వాళ్ళ యొక్క ఆలోచన ఒకటే, చాప కింద నీరులాగా తెలంగాణలో అన్ని అసెంబ్లీ కేంద్రాలలో విస్తరిస్తా ఉంది. ఈరోజు హైదరాబాద్ లో తీసుకుంటే భారతీయ జనతా పార్టీని ఓడించేటువంటి ఏకైక లక్ష్యంతో, భారతీయ జనతా పార్టీని ఓడించగలటువంటి ప్రధాన ప్రత్యర్థి అది కాంగ్రెస్ పార్టీ గాని, అది బీఆర్ఎస్ పార్టీ గాని, మరొక పార్టీ గాని వాళ్ళు ఎంచుకొని ఆ పార్టీలను గెలిపిస్తారు, తమ ఏజెంట్లను గెలిపిస్తారు. మజ్లిస్ పార్టీకి ఏజెంట్లుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ పార్టీ కనుసైగల్లో పనిచేసేటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీలను గెలిపిస్తారు తప్ప భారతీయ జనతా పార్టీని ఓడించాలన్నటువంటి ప్రధానమైనటువంటి దుర్మార్గపు ఆలోచనతో ఈ మూడు పార్టీలు కూడా జతగట్టి పనిచేస్తా ఉన్నాయి. ఈ మూడు పార్టీలు కూడా ఒకే మాట మీద ఉంటారు. బీజేపీ విషయానికి వస్తే ఈ మూడు పార్టీలు కూడా కలిసి పనిచేస్తారు. ఈ మూడు పార్టీలు కూడా ఒకే తాను ముక్కలే. అందుకే తెలంగాణ పడాలి. మజ్లిస్ పార్టీ లక్ష్యం ఈ రోజు కాకపోయినా రేపైనా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ భుజాల మీద నడుస్తూ, ఈ పార్టీల తల మీద కాళ్లు పెడుతూ ఈ తెలంగాణలో జెండా ఎగరేయాలనేటువంటి ప్రధాన లక్ష్యం ఈ మజ్లిస్ పార్టీకి ఉన్నది. ఈ రోజు హైదరాబాద్ లో ఏ రకంగానైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో గెలవాలని కుట్ర చేస్తా ఉన్నారో, రేపు భవిష్యత్తులో కూడా మజ్లిస్ పార్టీ తెలంగాణలో జెండా ఎగరేయడం కోసము బీఆర్ఎస్ పార్టీ గాని, కాంగ్రెస్ పార్టీ గాని పోటీలు పడి మజ్లిస్ పార్టీకి అండగా, మజ్లిస్ పార్టీకి సహకరిస్తారు. తెలంగాణ ఏమైనా హైదరాబాద్ పర్వాలేదు, హైదరాబాద్ లో ఉన్నటువంటి హిందూ బస్తీలు, వేలాది బస్తీలు ఖాళీ చేసినా పర్వాలేదు, కానీ బీజేపీ రావద్దు. కానీ మజ్లిస్ పార్టీకి సంతోషంగా ఉండాలి, మజ్లిస్ పార్టీ కనుసాయిగల్లో ఉండాలి, మజ్లిస్ పార్టీ మెప్పు పొందాలి. ఈరోజు ఈ తెలంగాణ దురదృష్టము ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది. గతంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పరిస్థితి ఈరోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజలు చైతన్యం కాకపోతే, తెలంగాణ ప్రజలు రానున్నటువంటి ప్రమాదాన్ని గ్రహించకపోతే, తెలంగాణ ప్రజలు ఈ తెలంగాణను రక్షించుకోవాలనేటువంటి ఆలోచన మళ్ళీ నిజాం పరిపాలన ఏ రకంగా రజాకార్ల కాలంలో ఏ రకమైన కొనసాగిందో అదే పరిస్థితి. ఈరోజు పాతపట్నంలో రజాకార్ల సమయంలో దౌర్జన్యాలు జరిగినాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఎన్నుకున్నటువంటి ఎన్ని బస్తీలు ఖాళైనాయో నేను పత్రికా విలేకరులందరినీ కోరుతా ఉన్నాను, ఒకసారి మీరు సర్వే చేయండి. నేను హైదరాబాద్ పాతపట్నం ఎన్ని హిందూ బస్తీలు, దళితులు ఉండేటువంటి బస్తీలు ఊచకోత కోసి దౌర్జన్యం చేసి ఈ మజ్లిస్ పార్టీ ఆ బస్తీలన్నిటిని కూడా
అడ్డికి పావుశారని ఆ రకంగా ఇండ్లన్నిటిని కూడా స్వాధీనం చేసుకొని ఎన్ని ఖాళీ చేయించారో ఒక్కసారి సర్వే చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ ప్రభుత్వం ఉన్నాను కాబట్టి ఇది చాలా పెద్ద ప్రమాదం. అందుకే తెలంగాణ ప్రజలు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. నేను ఒక్కటే రాహుల్ గాంధీకి ఎందుకు ఈరోజు హైదరాబాద్ నగరంలో అధికారంలో ఉండి మీరు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఎందుకు పోటీ చేయడం లేదో చెప్పే ధైర్యం ఉందని అడుగుతా ఉన్నాను. ఎందుకు మజ్లిస్ పార్టీకి వ్యతిరేకంగా ఎందుకు పోటీ చేయలేదో తెలంగాణ ప్రజలకు జవాబు చెప్తారో అడుగుతా ఉన్నాను. ఎందుకు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ మీరు మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో పోటీ చేశారు, ఓడు కదా, డిపాజిట్ రాదని తెలిసి కూడా పోటీ చేశారు కదా. బీజేపీని ఓడించడం కోసం, మజ్లిస్ పార్టీని గెలిపించడం కోసం అసెంబ్లీ ఎలక్షన్స్ లో, కార్పొరేషన్ ఎలక్షన్స్ లో, ఎంపీ ఎలక్షన్స్ లో మీరు పోటీ చేశారు కదా. ఇప్పుడు ఎందుకు పోటీ చేయడం లేదో చెప్పాలి. ఇదంతా కూడా మజ్లిస్ పార్టీతో చేసుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఒప్పందం. బీజేపీని ఓడించేటువంటి కుట్ర, బీజేపీ ఓడించేటువంటి చేసేటువంటి కుట్రలో భాగంగానే ఈ మూడు పార్టీలు కూడా ఒకటై ఈరోజు భారతీయ జనతా పార్టీని ఓడించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీని అణిచివేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. జాతీయ భావజాలాన్ని తొక్కిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ ప్రజల హక్కులను కాలరాచేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ మూడు పార్టీలు కూడా కుటుంబ పార్టీలే. సోనియా కుటుంబం, నెహ్రూ కుటుంబం, ఓవైసీ కుటుంబం. ఈ మూడు కుటుంబ పార్టీలు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని మరి తన కబంధ హస్తాల్లో పెట్టుకొని ఆడింది ఆటగా, పాడిందే పాటగా గత కొన్ని రోజులుగా ఏ రకంగా చలామణి అవుతుందో మనం చూస్తున్నాం.